హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ గ్యాస్ సిలిండర్ల గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లో గ్యాస్ వినియోగదారులకు ముఖ్యమైన గమనిక. గ్యాస్ సిలిండర్ డెలివరీ ఇచ్చే సమయంలో రసీదుపై ఉండే డబ్బులు మాత్రమే ఇవ్వాలి. సిలిండర్కు అదనంగా ఎలాంటి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. గతంలో కూడా ఎన్నో సందర్భాల్లో ఈ విషయాన్ని ప్రస్తావించారు. అయితే కొన్ని జిల్లాల్లో కొందరు డీలర్లు గ్యాస్ సిలిండర్లు తీసుకొచ్చి ఇచ్చే సిబ్బంది అదనంగా ఛార్జీలు వసూలు చేస్తున్నారనే ఫిర్యాదులు ఉన్నాయి. ఒకవేళ ఎవరైనా సిలిండర్ డెలివరీ చేసినందుకు అదనంగా డబ్బులు వసూలు చేస్తే చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. ఒకవేళ ఎవరైనా ఇలా గ్యాస్ సిలిండర్ డెలివరీ ఇచ్చే సమయంలో నిబంధనలకు విరుద్ధంగా డబ్బులు వసూలు చేస్తే జిల్లాలో పౌర సరఫరాల శాఖ అధికారులకు ఫిర్యాదు చేయొచ్చు. అంతేకాకుండా పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో కాల్ సెంటర్ 1967కు, మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో టోల్ ఫ్రీ నంబర్ 1800-2333-555కు ఫిర్యాదు చేయవచ్చు. వాస్తవానికి గ్యాస్ డీలర్ దగ్గర నుంచి 5 కిలోమీటర్ల లోపు సిలిండర్ డెలివరీ చేసే సమయంలో ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. 5 కిలోమీటర్ల నుంచి 15 కిలోమీటర్ల వరకు అయితే సిలిండర్కు 20 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే 15 కిలోమీటర్లు ఆ పై దూరం ఉంటే 30 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. కొందరు 5 కిలోమీటర్ల కంటే తక్కువ దూరం ఉన్నా డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. కొన్ని ఏజెన్సీల సిబ్బంది 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నా సరే సిలిండర్ డెలివరీ చేసి 30 రూపాయల నుంచి 50 రూపాయలు వసూలు చేస్తున్నారనే ఫిర్యాదులు కూడా వచ్చాయి. కొన్ని నగరాల్లో 70 రూపాయల నుంచి 100 రూపాయల వరకు వసూలు చేస్తున్నారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. అదనంగా డబ్బులు ఎందుకు ఇవ్వాలని అడిగితే సిలిండర్ మీరే వచ్చి తీసుకెళ్లాలని బుకాయిస్తున్నట్లు వినియోగదారులు చెబుతున్నారు. ఇక దీంతో వారు అధికారులకు ఫిర్యాదులు చేయడం, 5 కిలోమీటర్లు మించితేనే డబ్బులు తీసుకోవచ్చని పౌర సరఫరాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కొన్ని గ్యాస్ ఏజెన్సీలు పట్టించుకోవడం లేదంటున్నారు. ఇలా ఒక్కో వినియోగదారుడి నుంచి 30 రూపాయల నుంచి 50 రూపాయల చొప్పున వసూలు చేసి ఏకంగా కోట్ల రూపాయలతో వసూలు చేస్తున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి. అయితే అధికారులు మాత్రం గ్యాస్ వినియోగదారుల నుంచి అదనంగా డబ్బులు వసూలు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. ఒకవేళ ఎవరైనా గ్యాస్ సిలిండర్ డెలివరీ సమయంలో అదనంగా డబ్బులు వసూలు చేసినట్లయితే వెంటనే స్థానికంగా ఉండే అధికారులకు ఫిర్యాదులు చేయాలని వారు వెల్లడించారు. కాబట్టి గ్యాస్ వినియోగదారులు ఈ విషయాన్ని గమనించాలని, 5 కిలోమీటర్ల లోపు దూరంలో గ్యాస్ డెలివరీ ఇస్తే ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదని అధికారులు వెల్లడించారు. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్కి ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.